అసలు ఈ ఆర్గనైజింగ్ కాన్సెప్ట్ని ఎవడు కనిపెట్టాడో కానీ వాడిని పట్టుకొని ఆర్గనైజ్డ్గా తందాలి. నా ముందు అసలు ఎవరైనా వస్తువులు ఇలా ఎలైట్గా పెట్టుకుంటే అస్సలు తట్టుకోలేనండి. నాకు పిచ్చి వచ్చేస్తుంటుంది. అవన్నీ చిందరవందర చేసేయాలనిపిస్తుంది. అసలు ఈ బట్టలు ఎందుకు మడత పెట్టాలో నాకు తెలియక అడుగుతాను. ఎలాగో వేసుకునేవేగా, దానికి మళ్ళీ ఫోల్డ్ చేసి కబోర్డ్లలో పెట్టి ఎందుకు అంత టైం వేస్ట్? అసలు వీళ్ళని కాదు, ఈ కబోర్డ్లు ఇవన్నీ డిజైన్ చేసే వాళ్ళు అనాలి. అసలు కబోర్డ్లు అంటూ లేకపోతే ఎవడు ఫోల్డ్ చేసి లోపల పెట్టుకోరుగా. చాలా మంది చాలా టైం వేస్ట్ చేసేస్తున్నారు ఇలాంటి పనులు చేసి. అసలు లివింగ్ రూమ్ లో సోఫాని మాటికి ఎందుకండి సర్దాలి? ఎవరైనా వచ్చి బెల్లు కొట్టినప్పుడు నీట్ గా సర్దేసి ఓపెన్ చేసుకుంటే సరిపోదు. అసలు కిచెన్ లో డబ్బాలన్నీ అలా కబోర్డ్ లో పెట్టుకుంటే ఎంత కష్టంగా ఉంటుంది వండేటప్పుడు. అదే అన్ని కౌంటర్ మీద ఉన్నాయనుకో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. మరీ పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా ఉన్నాం అనుకోండి, లైఫ్ లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. అందుకే నాలాగా మెస్సీగా ఉండడం బెటర్. మళ్ళీ ఇన్ని ఆర్గనైజ్డ్ గా పెట్టుకొని ఏ ఒళ్ళు నొప్పులు నడుము నొప్పులు వచ్చినాయి అంటే హెల్త్ అంతా స్పాయిల్ అయ్యేగా. ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో చూసారా? ఆర్గనైజింగ్ అంటే అందుకే చాలా డేంజర్. అర్థం చేసుకోండి ఎప్పటికైనా.